సెమీఫైనల్లో భాగంగా ఇండియా వర్స్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచినటువంటి ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు ఎటువంటి మార్పు లేకుండా బరిలో దిగాయి. ఇండియాకు బ్యాటింగ్ ఆరంభించినటువంటి ఓపెనర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ తన ఫామ్ కోల్పోయి ఈ మ్యాచ్లో కూడా చాలా కష్టపడ్డాడు. ఆడినంతసేపు కొద్దిగా తడబడినట్టే అనిపించింది. ఇతను ఎదుర్కొన్న 9 బంతుల్లో 9 పరుగులు సాధించాడు. అందులో ఒక సిక్సర్ ఉంది. తర్వాత భారీ షాట్కి ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ సీజన్లో తను అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. వరల్డ్ కప్లో కనీసం ఫైనల్లో అయినా మెరుస్తాడేమో ఆశిద్దాం. గతంలో సెమీస్ అంటే విరాట్ కోహ్లీ అట్లీస్ట్ యాప్ సెంచరీ చేసే రికార్డ్స్ ఉండేవి, కానీ అది ఈ సీజన్లో కోల్పోయాడు. తర్వాత ఇండియాకు నెక్స్ట్ దిగినటువంటి రిషబ్ పంత్ కూడా ఎక్కువసేపు లేదు. ఇతను కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అవసరమైన టైంలో ఇలా అవుట్ కావడం నిజంగా చాలా దారుణం అనిపించింది. ఆ టైం 8 ఓవర్లకు గాను 64 రన్స్ చేశారు. ఆ టైంలో వాన పడడంతో కొద్దిసేపు మ్యాచ్కు అంతరాయం కలిగింది. తర్వాత బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ చేశారు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్. వీళ్ళిద్దరూ చూచి ఆడుతూ, అంతేకాకుండా చెత్త బంతులను బౌండరీలతో ఇస్తూ మంచి పార్ట్నర్షిప్ నమోదు చేశారు. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత రోహిత్ శర్మ రెచ్చిపోయాలని చూశాడు. ఒకసారి రిషిత్ బౌలింగ్లో భారీ షాట్ ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత మరికొద్దిసేపటికే సూర్యకుమార్ యాదవ్ కూడా అవుట్ అవ్వడము నాకు తెలిసి. తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చాడు. కొన్ని సిక్స్లు కొట్టిన తర్వాత వరుసగా 2 సిక్స్లు కొట్టిన తర్వాత మళ్ళీ భారీ షాట్ ప్రయత్నించడం అనవసరం ఇచ్చి ఆ టైంలో కొద్దిగా ఇంకొకరంతా తెలివిగా హార్దిక్ పాండ్యా ఆడింటే మరిన్ని స్కోర్లు లభించేవి అని నాకు అనిపించేది. చివర్లో జడేజా కూడా తన బ్యాట్ జులిపించడం, తనకి తోడు అక్షర్ పటేల్ జులిపించడం, నిర్ణీతమైన 20 ఓవర్లకు గాను ఇండియా స్కోరు 171కి గాను 7 వికెట్లు కోల్పోయింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలో దిగినటువంటి ఇంగ్లాండ్కు ఆరంభం నుంచి తడబాటు మొదలైంది. మనకు తెలుసు కదా, రోహిత్ శర్మ ఎంతో మాస్టర్ ప్లాన్తో స్పిన్నర్లు తీసుకొని రావడము, అక్షర్ పటేల్ను నమ్ముకున్న ప్రతి ఓవర్లో వికెట్ తీసుకుంటూ వచ్చాడు. తను అద్భుతమైన బౌలింగ్ చేశాడు. తనకు తోడు మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఇంగ్లాండ్ బ్యాటర్లను నడ్డి విరిచి బయటికి పంపించాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఎవరిన్ని చేశారంటే, మొదటగా ఫిల్ సాల్ట్ కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్ నుండి జోస్ బట్లర్ 23, 15 బంతుల్లో అందులో 4 ఫోర్లు ఉన్నవి. మోయిన్ అలీ 8, బ్రెస్టో డక్అవుట్. బ్రూక్ ఈ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లో టాప్ స్కోర్ ఇదే. 19 బంతుల్లో 25 రన్స్ చేశాడు. అలాగే శామ్ కరన్ 2, లివింగ్స్టన్ 11, జోర్డన్ 1. చివరిలో జోర్జ్ ఆర్చర్ 21, 15 బంతుల్లో 1 4, 2 సిక్స్లు. అదిల్ రషీద్ 2 రన్స్. రిషి ట్రుప్లే 3 రన్స్. ఇండియన్ బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు పడగొట్టగా, అక్షర్ పటేల్ 4 ఓవర్లకు గాను 23 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అంతేకాకుండా కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లకు గాను 19 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ స్కోర్ 113కు ఆల్అవుట్ అయ్యింది. ఇండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 2022లో వరల్డ్ కప్ సెమీస్లో ఇండియాను ఘోరంగా ఓడించినటువంటి ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో ఓడించి ఘోరంగా ఓటమి పాలైన ఇండియా ఆ మ్యాచ్కు రివెంజ్ ఈ మ్యాచ్లో తీసుకున్నట్టు అనిపించింది అభిమానులకు. అంతేకాకుండా రోహిత్ శర్మ 3 ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు. అవేంటి అంటే, ఇప్పటి వరకు వరల్డ్ కప్లో 50 కంటే ఎక్కువ సిక్స్లు కొట్టిన వాడిగా 2వ ఆటగాడిగా ముందున్నాడు. ఇతని కంటే క్రిస్ గేల్ మొదటగా 60 సిక్స్లతో ఉన్నాడు. ఇంకో రికార్డు ఏంటంటే, కెప్టెన్గా 5000 పరుగులు పూర్తి చేసుకున్నాడు T20 వరల్డ్ కప్లో. మూడోది ఏంటంటే, ఇప్పటి వరకు T20 వరల్డ్ కప్లో 150 పైనే బౌండరీస్ బాదాడు రోహిత్ శర్మ. మరో ఏ ఆటగాడికి లేని రికార్డు రోహిత్ శర్మకి ఉంది. ఇవే కాకుండా మరిన్ని రికార్డులు ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మ్యాచ్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసినటువంటి అక్షర్ పటేల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఈ సీజన్లో హర్షదీప్ సింగ్ 15 వికెట్లు తీశాడు. అంతేకాకుండా మన బుమ్రా 13 వికెట్లు తీశాడు. గతంలో 2007లో ఆర్పీ సింగ్ 12 వికెట్లు, అశ్విన్ 2014లో 11 వికెట్లు. ఇవి మనకు మోస్ట్ వికెట్స్ T20లో ఇండియన్ బౌలర్ తీసినటివి. అలాగే ఎక్కువ మార్జిన్తో విన్ అయిన మ్యాచ్ల్లో ఇది కూడా ఒకటే. గతంలో ఆఫ్ఘనిస్తాన్ మీద 66 పరుగులతో ఉన్నది. ఆ రికార్డును బద్దలు కొట్టి ఈ మ్యాచ్లో 68తో ఉన్నవి. ఇవి కాకుండా ఎందుకంటే ముందు పెద్ద విజయాలు మనకు 90 రన్స్తో ఇంగ్లాండ్ 2012లో చెంది, అలాగే 73 రన్స్ ఆస్ట్రేలియాతో 2014లో, అలాగే 71 రన్స్ జింబాబ్వేతో గెలిచినవి ఉన్నవి. తర్వాత T20 వరల్డ్ కప్ నాకౌట్లో ఇండియాకు ఇది గతంలో మనకు వెస్టిండీస్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 74 పరుగులతో మ్యాచ్ గెలిస్తే ఇది 68 పరుగులతో సెకండ్ హైయెస్ట్ మార్జిన్ విన్తో విన్ అయినది. అంతేకాకుండా ఈ మ్యాచ్లో ఇరు టీంల నుంచి పేస్ బౌలింగ్ 8 వికెట్లు తీసి 163 పరుగులు సమర్పించుకుంటే, స్పిన్ 7 వికెట్లు తీసి 107 పరుగులు సమర్పించుకున్నారు ఇరు టీంల నుంచి. అంతేకాకుండా ఇండియాకు ఇది లార్జెస్ట్ విన్స్. 11 మ్యాచ్లు 2023 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఇండియా విన్ అయింది. తర్వాత T20 వరల్డ్ కప్లో ఇది వరుసగా 7వ మ్యాచ్ విజయము. మనకంటే ముందు సౌత్ ఆఫ్రికాకు 8 వరుసగా విజయాలయ్యాయి. మన తర్వాత శ్రీలంక, ఆస్ట్రేలియా వరుస 6 మ్యాచ్లు విన్ అయ్యారు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్ మ్యాచ్ రేపు సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా మధ్య జరుగుతుంది. ఎవరు విజేతలు అవుతారో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.